హలో అండి, అందరికీ నమస్తే. సో ఫైనలీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఏదైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎన్ని రోజులు వెయిట్ చేయడం జరిగిందో రాజసభ సంబంధించిన టీజర్ అయితే రావడం జరిగింది. కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి డబల్ ధమాకా అనమాట. ఎందుకంటే ఈరోజు రాజసభకు సంబంధించిన టీజర్ రావడం జరిగింది. అలాగే అంతకుముందు కన్నప్ప నుంచి కూడా టీజర్ రావడం జరిగింది. సో అందులో కూడా ప్రభాస్ గారి లుక్ అదిరిపోయే లెవెల్లో ఉంది. సో ఈ రోజు ఏదైతే రాజసభకు సంబంధించి రావడం జరిగిందో అందులో ప్రభాస్ గారిని దాదాపు 16 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి తిరిగి వింటేజ్ లుక్లో ప్రభాస్ గారు అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే కన్నప్పలో కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన క్యామియో కాకుండా ఒక 30 to 40 minutes నిడివి ఉందంట. సో ఖచ్చితంగా మొదటి రోజు ఏదైతే 100 కోట్లు ఉంటుందో ఖచ్చితంగా మైల్ స్టోన్ ప్రభాస్ గారి వల్ల రావడం జరుగుతుంది. ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా సినిమా అదిరిపోయే లెవెల్లో అయితే రీచ్ కావడం జరుగుతుంది పాన్ ఇండియా లెవెల్గా. సో రాజసభకు సంబంధించిన టీజర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే డైరెక్టర్గా మారుతి గారు అంటేనే బేసిక్గా మన అందరికీ ఐడియా ఉంది. మంచి కామెడీ సంబంధించిన మూవీస్ ఎక్కువగా తీయడం జరుగుతుంది. అలాగే హర్రర్ మూవీ కూడా ఆయన తీయడం జరిగింది ఇంతకుముందు, ప్రేమ కథా చిత్రం. సో ఆ సినిమాలో ఏ విధంగా కామెడీ పండిందో మనందరికీ తెలుసు. హర్రర్ ప్లస్ కామెడీ మిక్స్ చేసి చేయడం జరిగింది. అందులో సప్తగిరి ఏ విధంగా నవ్వించాడో మనందరికీ తెలిసిన విషయమే. సో రాజసభ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటున్నట్టయితే ఈ సినిమాకి ముందు 100 కోట్ల బడ్జెట్ అనుకోవడం జరిగింది. కానీ వెళ్తూ 400 కోట్ల బడ్జెట్కి అయితే రావడం జరిగింది. సో సినిమా అనేది December 25th అయితే రిలీజ్ కాబోతుంది. సో నిన్నైతే టీజర్ రావడం జరిగింది. ఒకసారి టీజర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే అంతకంటే ముందు ప్రభాస్ గారిని మనం ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే పాన్ ఇండియా హీరోలు చాలామంది ఉన్నారు, కానీ ఏ హీరో చేయని డిఫరెంట్ సంబంధించి రోల్స్ అయితే అతను చేయడం జరుగుతుంది. అతను బాహుబలి తర్వాత ప్రతి రోల్ కూడా చూస్తే ప్రతిదీ కూడా డిఫరెంట్ ఛానల్లో చేయడం జరుగుతుంది. ఒకటి యాక్షనే కాకుండా డిఫరెంట్ రోల్స్లో అయితే చేయడం జరుగుతుంది. అని చేసిన ప్రతి రోల్ కూడా మెప్పించడం జరుగుతుంది. అండ్ బాలీవుడ్ సంబంధించి కొంతమంది రివ్యూవర్స్, హిందీ రివ్యూవర్స్ ఏం చెప్తారంటే ప్రభాస్ గారికి యాక్టింగ్ రాదు, ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయని చెప్తారు కదా. సో వాళ్ళందరూ ఈరోజు మూతి మీద వేలేసుకుంటారు రాజసభ సంబంధించిన టీజర్ చూసిన తర్వాత. అండ్ ఆయన ఏదైతే బుజ్జిగాడు టైమింగ్ ఉందో, కామెడీ టైమింగ్, ఆ టైమింగ్ అయితే తిరిగి ఇందులో కనిపించడం జరుగుతుంది. కానీ స్పెషల్గా ఈ టీజర్లో అందరికీ నచ్చింది ఏంటంటే ప్రభాస్ గారి లుక్స్ అనమాట. సో టీజర్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి ప్లే చేయలేము. సో పిక్స్ అయితే చూపించడం జరుగుతుంది. వాటిని చూసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా టీజర్కి 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అన్ని లాంగ్వేజ్లో కలిపి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో అంతకంటే ముందు ఒకసారి మనం చూసుకున్నట్టయితే టీజర్ ఓపెన్ కాగానే ఒక అడవి కనిపిస్తుంది. అందులో ఒక మహల్ పూర్తిగా చెట్లతో నిండిపోయి ఉంటుంది. సో అదే మహల్కి ఒక పెద్ద లాక్ అయితే ఉంది, సో బ్లాక్ కలర్ది. ఎందుకంటే దాని లోపలికి ఎవరు వెళ్లకుండా ఒక డైలాగ్ అయితే టీజర్ ఓపెన్ గానే రావడం జరుగుతుంది. నా సంపద, నేను చనిపోయిన అనంతరం కూడా ఇది నేనే అనుభవించాలని చెప్పి సంజయ్ దత్ గారు ఒక డైలాగ్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మహల్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇప్పటివరకు ఇండియన్ ఏదైతే హర్రర్ మూవీస్ ఉందో హర్రర్ మూవీస్లో ఎక్కువ చాలా పెద్ద మహల్, ఎక్కువ బడ్జెట్ పెట్టిన మహల్ ఇదేనంట. సో రాజసభ ఒక రికార్డ్ని అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ పిక్లో మనం చూసుకున్నట్టయితే టీజర్ ఓపెన్ అయినాక ఇక్కడ సంజయ్ దత్ గారి ఫోటో అయితే కనిపించడం జరుగుతుంది, ఆయన వాయిస్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ కింద ఉన్న ఒక ఉమెన్ ఉంది కదా, ఆమె ఎవరు అనేది కొంచెం మిస్టీరియస్. సో సినిమా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆమె ఎవరు అనేది తెలుస్తుంది. అలాగే ఇంకో షాట్లో చూస్తే మనము ఒక అమ్మాయి ఇక్కడ నీళ్ళలో ఉంటుంది ఆ మహల్లో. సో ఆ మహల్లో అది వర్షం వల్ల వచ్చిన నీళ్ళ లేకపోతే ఏదన్నా వాటర్ అక్కడ ఉందా అనేది తెలియదు, కానీ ఆ అమ్మాయి దేన్నో చూసి షాక్ అవుతున్నట్టు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే అందులో ఒక ముసలైతే ఉంది, కానీ మహల్ ఎంట్రీలో ఉంది. మరి ఇక్కడ ఆ అమ్మాయి దేన్ని చూసి భయపడుతుందో తెలియదు, కానీ ఇక్కడ షాకింగ్ అయితే ఆ అమ్మాయి గురి కావడం జరిగింది. సో నెక్స్ట్ పిక్లో చూస్తున్నట్టయితే ప్రభాస్ వెంబడి కొంతమంది ఆ మహల్కి అయితే రావడం జరుగుతుంది. మహల్కి వచ్చినప్పుడు ఇతని చేతిలో ఒక స్టిక్ కనిపిస్తుంది కదా, ఈ స్టిక్ పైన ఇక్కడ ఒక కుండ కనిపిస్తుందా, ఈ కుండ గురించి మీరు గుర్తుంచుకోండి, కుండ గురించి నేను చెప్తాను. అలాగే ఇక్కడ మీకు ఒక గోస్ట్ కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళి ఇతని చేతిలో ఏదైతే స్టిక్ అయితే ఉందో ఆ స్టిక్ని అయితే కింద పడేయడం జరిగింది. సో ఇదొకటి మీరు ఈ కుండనైతే ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను దాని గురించి. సో ఇక్కడ CGI ఏదైతే ఉందో విజువల్ ఎఫెక్ట్స్, సో దానికోసం కూడా ఇంకా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా 6 months ఉంది కాబట్టి 6 monthsలో ఇంకా ఏదైతే రీసెంట్గా కన్నప్పలో చూసుకుంటే స్టార్టింగ్ ఏదైతే వీడియో వచ్చిందో దాని విజువల్స్ కంటే రీసెంట్గా వచ్చిన ఏదైతే టీజర్ ఉందో ఆ టీజర్లో విజువల్స్ అనేది బాగా కలర్ గ్రేడింగ్ అనేది మంచిగా యాడ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కూడా ఇంకా 6 months టైం ఉంది కాబట్టి వీటన్నిటిని ఇంప్రూవ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారు బాక్స్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో అది కూడా ఎలా చెప్పగలుగుతామంటే సింపుల్ పాయింట్, ఇక్కడ ప్రభాస్ గారి చేతికి తాయిత అయితే కట్టి ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ తాయితగా ఇక్కడ ప్రభాస్ గారి హ్యాండ్ కనిపిస్తుంది కదా. సో రెడ్ కలర్ ఆ బాక్స్ ఏదైతే జ్యువెలరీ ఉందో ఆ మహల్కి ఏ విధంగా రావడం జరిగిందో తెలీదు. నాకు తెలిసి ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక థీఫ్ క్యారెక్టర్ని, అంటే దొంగ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నట్టుండే. ఎందుకంటే అనాథ అని చెప్పి మనకు అర్థం కావడం జరుగుతుంది. సో ఒక దొంగల ఈ మహల్కి అయితే ఆ సంపద కోసం వచ్చి ఉంటాడు. ఖచ్చితంగా సంపద కోసం వచ్చిన తర్వాత ఏ విధంగా మహల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో అది చూడాలి ఖచ్చితంగా సినిమాలో. అండ్ మహల్కి వచ్చే ముందు ఒక ట్రైబ్స్తో, విలేజ్కి సంబంధించిన ట్రైబ్స్తో అయితే ఇక్కడ ప్రభాస్ గారు అయితే ఫైట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళే ప్రభాస్ గారిని ఎత్తుకుంటూ మహల్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఎంట్రీ కాగానే టాప్లో అయితే చూడడం జరుగుతుంది. ఇది మనకు మోషన్ పోస్టర్లో కూడా చూపించడం జరిగింది. ప్రభాస్ గారు అప్స్ అండ్ డౌన్లో అయితే చేరేసుకొని ఉంటారు. సో దానికి సంబంధించి పిక్ అనమాట అది. సో ఇక్కడ క్లారిటీగా నేను చెప్తే ఇంతకు మీకు ఒక కుండ చూపించాను కదా, సో కుండ ఇక్కడే అనమాట. సో దీనికి సంబంధించి ఇంకో ఫోటో కూడా ఉంది, అది చూపిస్తాను. సో ఏదైతే జ్యువెలరీ బాక్స్ అంటే సింపుల్గా మనం డైరెక్టర్లం కాదు, మన స్టోరీ రాలేము, కానీ పిక్స్ ప్రకారం మనం ఒకసారి దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే
ఈ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఒక రూమ్ ఉంది, ఒక గేట్ ఉంది, ఆ రూమ్ లోపలికి వెళ్ళి నాకు తెలిసి ప్రభాస్ గారు ఈ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే సంజయ్ దత్ ఆత్మ ఈ కుండలో ఉంటుందో అది బ్లాస్ట్ అయిపోయి తర్వాత ఈ గ్లాసెస్ అన్ని బ్రేక్ కావడం జరుగుతుంది, లైట్స్ బ్రేక్ కావడం జరుగుతుంది. అలాగే ఫోటోలో నుంచి మీరు టీజర్లో చూస్తుంటే ఒక డెవిల్ బయటకు వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో ఇది జస్ట్ పిక్స్ని బట్టి ఒక టీజర్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది, ఓన్గా నేనేం చెప్పట్లేదు. అలాగే ఇక్కడ ఎవరో అతను బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, కానీ ఇక్కడ ఏంటంటే అతను తలకిల్లుగా ఉన్నాడు అండ్ ఎవరైతే అతను పట్టుకున్నాడో అతను వదిలేసినప్పుడు ఈ రాక్ అయితే అతని హెడ్ దాకా బ్రేక్ అయ్యి బ్లడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇతను ఎవరు అనేది ఒక మిస్టీరియస్ పాయింట్. అలాగే ఇంతకుముందు చెప్పాను కదా అప్స్ అండ్ డౌన్ టీజర్లో ఉంటుందని చెప్పి, ఇక్కడ ప్రభాస్ గారు ఇది అప్స్ అండ్ డౌన్ ఫోటో ఉందన్నమాట. దీన్ని నేను రివర్స్ చేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది, అంటే కింద పడుతున్నాడు ఆయన తెలియదు, కానీ మరి వీళ్ళందరూ ఆ విలేజ్కి సంబంధించిన ట్రైబ్సా లేకపోతే ప్రభాస్ గారు ఇక్కడ సేవకులా అనేది తెలియదు. సో ఈ క్యారెక్టర్ కూడా ప్రభాస్ గారిది ఒక మిస్టీరియసే. అయితే ఎవరైతే సినిమాలో క్యారెక్టర్స్ ఉందో వాళ్ళందరూ మహాల్కి వచ్చినప్పుడు కూడా అందరూ వచ్చిన మీరు క్యారెక్టర్స్ అన్నీ చూస్తానంటే ఇక్కడ హీరోయిన్స్ అలాగే క్యారెక్టర్స్ ఇంకా ట్రైబ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ పైన చూడడం జరుగుతుంది. ఎందుకంటే పైన మనం అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు అప్ సైడ్ డౌన్లో ఉంది, ఇది మోషన్ పిక్చర్లో కూడా రావడం జరిగింది మనకు. అలాగే ట్రైన్ వెంబడి ఒక అతను గుర్రం పైన వెళ్తున్నాడు, ఈ క్యారెక్టర్ ఎవరైనా అనేది కూడా మిస్టీరియస్, ఇది ఒకటి మనకు సినిమా వస్తే బయటపడుతుంది. అలాగే ప్రభాస్ గారు మహాల్లో ఎందుకో మహాల్ని మొత్తం తగలబెట్టడం జరుగుతుంది, ఎందుకంటే నాకు తెలిసి ఆత్మ అనేది ప్రభాస్ గారితో ఆడుకుంటుంది అనుకుంటా, నాకు తెలిసి అది బయటికి రావాలని చెప్పి ప్రభాస్ గారు మరి ఈ విధంగా ఏదైతే మహాల్ తనకి ఇష్టం కాబట్టి ఆత్మకి ఎవరైతే సంజయ్ దత్ గారు ఉన్నారో ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన బయటికి రావాలని చెప్పి మరి ఆ మహాల్ని మొత్తం తలగబెడుతున్నారు. లేదు కానీ ప్రభాస్ గారిని చూస్తుంటే ఇక్కడ మహాల్ని మొత్తం తలగబెట్టినట్టయితే కనిపించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పాను కదా, సో ఈ రూమ్కి అయితే పూర్తిగా బంధనాలు వేసి ఇట్లా మంత్రాలు ఏమో చేసి బ్లాక్ మ్యాజిక్ చేసి ఇక్కడ మొత్తం సేఫ్టీగా పెట్టడం జరిగింది. సో దాని లోపలికి మరి ప్రభాస్ గారు వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత మరి సంజయ్ దత్ గారు ఇక్కడ చూస్తుంటే మీకు జ్యువెలరీ మొత్తం కనిపిస్తుంది కదా. ఈ విధంగా సినిమా స్టోరీ ఉండే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఉండొచ్చు. కానీ సినిమాకి సంబంధించిన టీజర్ మాత్రం బాగుంది. మెయిన్గా విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బాగుంది, అండ్ తమన్ బీజిఎం కూడా బాగుంది. అలాగే ప్రభాస్ గారి లుక్స్ కోసమే చాలామంది మాట్లాడడం జరుగుతుంది. సో వింటేజ్ లుక్ ఆఫ్టర్ మిర్చి తర్వాత నాకు తెలిసి ఇలాంటి లుక్లో మళ్ళీ కనిపించడం జరిగింది. సో ఫైనల్గా టీజర్ అయితే బాగా అనిపించింది. ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే నచ్చడం జరుగుతుంది, పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకో 6 months సినిమా రిలీజ్ కావడానికి ఉంది కాబట్టి ఇది మంచి పండుగ అనుకోవచ్చు, ఒక ట్రీట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా రాజాసాబ్కి సంబంధించిన టీజర్ అన్ని లాంగ్వేజ్లో కలిపి 24 hours $32 million వ్యూస్ని అయితే సంపాదించుకోవడం జరిగింది. అంటే టీజర్ పట్ల కొద్దిగా మిక్స్డ్ టాక్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి 32 million వ్యూస్ అయితే రావడం జరిగింది. ప్రభాస్ గారు ఈ సినిమాలో భీమవరం స్లాంగ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇదన్నమాట టీజర్. సో టీజర్ని మనం ఇక్కడ చూపించలేం, కాపీరైట్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఫోటోస్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే కింద ప్రభాస్ గారు అని చెప్పి కామెంట్ చేయండి. సో వీడియోని ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా షేర్ చేయండి.